వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అర్జీదారుల సమస్యలపై తక్షణమే స్పందించాలి కలెక్టర్ శివశంకర్. తమ తండ్రి జ్ఞాపకార్థంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పలువురికి ఆదర్శంగా నిలిచిన కుమారులు. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన. నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. హన్మకొండ పరకాల శివార్లో ఉన్న వంతెన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు మండల పరిధిలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ని పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరద సహాయక చర్యలపై మంత్రి పొంగులేటి అధికారులకు పలు సూచనలు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరావునిపల్లి గ్రామానికి చెందిన గుండంనేని పరాంకుశరావు గత ఏడాది మృతి చెందారు. తండ్రి జ్ఞాపకార్థంగా ఆయన కుమారులు రామచంద్రరావు, లక్ష్మణరావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తండ్రి పరాంకుశరావు సహజీవంగా నిలిచి ఉన్నట్లు సహజత్వం ఉట్టిపడేలా విగ్రహాన్ని తయారు చేయించి తమ పొలం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన గదిలో ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అటువైపుగా వెళ్లేవారు విగ్రహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. తండ్రిపై ఇంత ప్రేమను చూపుతున్న కుమారులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. తల్లి తండ్రులకు భోజనం పెట్టని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో తండ్రి గుర్తుగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పలువురి మన్ననలను పొందుతున్నారు. తండ్రి కుమారుల ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ విగ్రహం నిలుస్తుంది. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తన తండ్రి ఆత్మ సజీవంగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుందని కుమారులు రామచంద్రరావు, లక్ష్మణరావులు చెప్తున్నారు. नमो भौतिजाय मानो नाम के तो रुषसामित्यग्रे भागं देवेभ्यो यदनात्याय प्रचंद्रमा चरति दीर्घामायुः कुमार सरिपोయిందా ఇప్పుడు ఏమంటారా ముందు లాగమా ఊరినే వాళ్ళు ఎప్పుడైనా సరే మా నాన్న ఎప్పుడు అనేవాళ్ళం. నా పెద్ద బిడ్డ మనకు అడగాలేదని ఎంతో అనుకునేవాడు. వారు ఏ విషయం తీసుకున్నా
ఈ బైరోన్పల్లిలో ఒక పార్టీ అనేది ఆయనకు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి వేరే పార్టీలోకి పోవాలంటే ఆయన జీవిత చరిత్రలో కూడా ఆయనకు ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమం చేయలేదు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం మీద కట్టుబడిన వ్యక్తి. వారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం, 5 అమ్మాయిలు, 2 కుమారులు. ఇంత పెద్ద కుటుంబాన్ని కూడా కష్టపడి అందరి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులకు వారి కూతుర్లను ఇవ్వడం జరిగింది. వారి యొక్క సంకల్పం చాలా గొప్పది. తర్వాత ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని తప్పితే మాత్రము ఇంకొకరి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు, భయపడే వ్యక్తి కాదు. ఒక సందర్భంలో కూడా వారి విషయం గురించి వేరే వ్యక్తులు చెప్తుంటే నేను విన్న సందర్భం ఏంటంటే, ఇక్కడ కమ్యూనిస్టులకు పేరున్న గ్రామం ఇది. అయినా వారితోని సిద్ధాంతపరంగానే మాత్రం కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ద్వేషణలు చేయలేదు. ఆయనే ఇబ్బందులకు లోనయ్యాడు. ఒక దశలో ఆయనని ఇంట్లో పెట్టి అతన్ని స్మాష్ చేయాలి, అతన్ని ఏదో ఒక డ్యామేజ్ చేయాలని ఒక సంకల్పంతో వచ్చినా కానీ భయపడకుండా వారి నుండి పక్కకు తొలగించుకొని ఆయన ప్రయత్నంతో ఆయన వెళ్ళడం జరిగింది. అటువంటి గ్రామంలో ఎవరితోనూ కూడా ఇప్పటికి కూడా కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ వారు కానీ, తెలుగుదేశం కానీ వారు ఎవరన్నా కానీ అందరితోని ఒక ఫ్రెండ్షిప్గా, ఒక మంచి ఆప్యాయతగా ఉన్న వ్యక్తి. తర్వాత తన దృష్టిలో ప్రముఖంగా ఆయన ఏంటంటే, ఎవరైతే కుమారులు అమ్మా నాన్నకు అన్నం పెట్టరో అటువంటి వ్యక్తులని మాత్రం అతను సహించే వ్యక్తి కాదు. ఆయన అతన్ని పిలిపించి ఆయన తోచిన విధంగా న్యాయం, ఎవరు కూడా కన్న తల్లిదండ్రులు మీరు ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకు మంచిగా చూసుకోవాలని చెప్పి వాళ్ళని దొబ్బులు ఆడించి వాళ్ళలో సయోధ్య గురించి, కొడుకులకు తండ్రులకు సయోధ్య, అమ్మ నాన్నలకు సయోధ్య గురించి పంపించిన మా మామగారు చాలా ధన్యులు. వారు లేకపోవడం అనేది మాకు కూడా చాలా, మేము కుటుంబ పరంగా మా వదినలు కానీ, మా మద్దళ్ళు కానీ, మా బామ్మర్దులు కానీ మేమెంతో సమానం. మా నాన్నగారు అందుకే గుడి కట్టి నేను రోజు పూజ చేసి దేవుని లెక్క చూడాలని చెప్పి నా సంకల్పంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆర్లపెంట పంచాయతీ కిస్తారం గ్రామానికి చెందిన రవ్వ భీముడు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఖర్చులు పెరగడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రి నుండి చికిత్స కోసం రోగిని బైగాకు తీసుకువెళ్లారు. కొన్ని రోజుల పాటు చికిత్స అనంతరం రోగి మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రహం ఆర్లపెంటకు తీసుకురావాల్సి వచ్చింది. తిగాన్పల్లి నుంచి స్వగ్రామం ఆర్లపెంట పంచాయతీ కిస్తారం వరకు కల్వట్టు దాటేందుకు 20 కిలోమీటర్ల అడవి మార్గంలో నడిచి మృతదేహంను తీసుకొని వెళ్లారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో గత 40 రోజులుగా భక్తులు స్వామివారికి హుండీల ద్వారా సమర్పించిన ఆదాయం 1,21,44,579 రూపాయలు వచ్చింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 300 మంది భక్తులు, స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు నడుమ ఆలయ లెక్కింపు జరిగింది. గత 40 రోజుల హుండీ ఆదాయం 1,21,44,579 రూపాయలు రాగా బంగారం 104 గ్రాములు, వెండి 805 గ్రాములు, ఇతర దేశాల కరెన్సీ కూడా కానుకలుగా వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలిపారు. ఓకే పదన్నా 11 12 బండిల్స్ తెచ్చేవారు 150 బ్యాంకు వారికి వేయండి. టేబుల్ మీద 150 వేయండి. కింద 10, 20 ఈ పక్కన మా వేద పండితుల దగ్గర 500, 200. డబ్బులను బడ్జెట్ క్యాష్ మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో దాశరథి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్తో కలిసి డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్రావు, సినిమా రచయిత, నిర్మాత, డైరెక్టర్, జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బయ్య వెంకట నరసింహారాజ్, TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపల్లి మధు, దశరథి జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ కనుగంటి కమలకర్, కాంగ్రెస్ నాయకులు రావుల రామరెడ్డి, సుధాఖని నాగేష్, గాడిపల్లి జీవన్, దశరథి కృష్ణమాచార్యులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. అనంతరం చిన్నగూడూరు నుండి మహబూబాబాద్ SVM ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గట్టిగా చప్పట్లతో మన అశబ్దాన్ని తెలియజేద్దామండి. మన చప్పట్లే వారికి సన్మాన దుప్పట్లు అవుతాయి. మరి స్టార్టింగ్ హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు శంకర్ గౌడ్ బ్రహ్మాండంగా ఇప్పుడు అద్భుతమైన కార్యక్రమం చిన్నగూడూరులో జరిగింది. నిరాంతలి గారు హైదరాబాద్ నుంచి వచ్చి వాస్తవంగా భార్య పెద్దలు ఈ
గౌరవనీయులు శాసనమండలి సభ్యులు రవీంద్రరావు గారు. ఈ బీజాలు నాటబడుతున్నాయి. దాశరథి గుర్తులను మనం నిర్మించుకుందాం. ఇది బలమైనటువంటి పునాది వేద్దాం. మంచి సమాజం నిర్మాణంలో దాశరథి గారి లాంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ హాజరు రచయిత కవి శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు. దాశరథిని పదే 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 గుర్తు చేసుకోవాలంటే దాశరథి అంటే తెలంగాణ, తెలంగాణ అంటే దాశరథి. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణను తన ఆత్మలో ప్రతిష్ఠించుకున్నాడు. తెలంగాణ అస్తిత్వాన్ని సాహిత్యంలో విశ్వరూపంలో ప్రతిష్ఠించాడు. తెలంగాణ భూమిని పొందుతాడు. 3 కోటుల దేవతలందు కోటి మంది వసించడి హఠకావని భూమి అన్నాడు. ఆ రోజు 1 కోటి మంది జనాభా తెలంగాణ. ఏమంటాడు తెలిసిన ఆయన? 3 కోట్ల దేవతలు కదా, అందులో 1 కోటి మంది మా తెలంగాణలో. మా సోదరుడు మునగంటి కమలాకర్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్న అనేక పెద్దలకు, ముందు కూర్చున్న మరి దాశరథి కృష్ణమాచార్యుల అభిమానులకు, మరి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పాలనుకునేవన్నీ డైరెక్ట్ గా చెప్పేసి నా మనసులో ఉన్నాయన్నీ వారి నోట బయట వచ్చేసి. కాకపోతే తెలంగాణ యువత ఆ రోజు నేను బాల్యంలో ఉన్నప్పుడు విన్న విషయాలు కావచ్చు, చూసిన కొన్ని విషయాలు కావచ్చు, ఆ రోజులు భూములన్నీ కొంతమంది చేతిలో ఉండడం, అదేవిధంగా పండించే పంటలు కూడా కొంతమందికి చేరడం అనేది వారిలో నాకు తెలిసి ఒక విప్లవం. ఈరోజు అంటే దాశరథి కృష్ణమాచార్యులు గారు కేవలం కవి మాత్రమే కనబడట్లేదు. వారిలో ఒక విప్లవకారుడు, ఒక పండితుడు, మేధావి, సత్యాన్వేషి, నిత్యాన్వేషి, అన్వేషించేవాడుగా వారు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వారి పుస్తకాల పేర్లు కూడా రుద్ర వీణ. రుద్ర అంటే రక్తం, రక్తంతో కలిసిన వీణ. ఇక అది ఎలాంటి పాటలు పాడుతుందో మీకు తెలుసు. అదేవిధంగా అగ్నిధార, మరి అగ్నిధార అలాంటి టైటిల్స్, ఆ టైటిల్లోనే వారి ఆలోచన విధానాలు మనకు తెలిసే విధంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మాకు దేవులపల్లి ప్రభాకర్ గారిని ఒక తెలుగు పండితులు ఉండేవారు ఇంటర్మీడియట్లో. వారు అష్టావధాని, శతావధాని. వారు ఒకరోజు అష్టావధానం మా కాలేజీలో పెడుతుంటే నేను కూడా ఏదో తెలుసుకోవాలని ఆ తెలుగు నేను సైన్స్ స్టూడెంట్, నేను డాక్టర్ కావాలి లక్ష్యంతో పోయినది. హన్మకొండలో వర్షాల కారణంగా దెబ్బతిన్న హన్మకొండ జిల్లా నడికూడ మండలం కంటాత్మకూర్ గ్రామ శివార్లో నిర్మాణంలో రోడ్డు, అదేవిధంగా పరకాల శివార్లో ఉన్న చెలివాగు వంతెనను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం పరిశీలించారు. కంటాత్మకూర్ వద్ద ఉన్న వాగుల నుండి వరద ఉధృతంగా పోతుండటంతో దెబ్బతిన్న కాజ్వేను కలెక్టర్ సందర్శించి అక్కడి వంతెనను, రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివరాలను R&B సురేష్ బాబు ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం గురించి, అక్కడి పంటలకు సంబంధించిన వివరాలను స్థానిక రైతులు కలెక్టర్కు వివరించారు.
ఈరోజు పర్కాల్ మండల్లో పర్కాల్ నుంచి భూపాల్పల్లి వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హెవీ వర్షంతో నిన్న నైట్ ఒక స్టార్టింగ్ పిల్లర్ దగ్గర కొంచెం రోడ్డు కేబిన్ అయింది ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న నైట్ ఇంజనీర్స్ NH వాళ్ళ ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ మన లోకల్ తహసీల్దార్ పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి రోడ్ కార్డన్ ఆఫ్ చేసి అలానే ఒక లేన్లోనే ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా హెవీ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ కంపాక్షన్ చేసి ఈ రోడ్డు లేటెస్ట్ బై ఈరోజు ఈవినింగ్ కల్లా ఫుల్ షేప్లో రిస్టోర్ చేసే ప్రయత్నం. దీంతో పాటు నడికుడ మండల్లో కంటాత్మకూర్ లో లైన్ కాస్వే ఏదైతే ఉందో అక్కడ డైవర్షన్ రోడ్ ఏదైతే క్రియేట్ చేశారో అది డిస్ట్రాయ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇన్స్పెక్ట్ చేశాము అండ్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆ రోడ్ వర్క్స్ కూడా కమెన్స్ అవుతాయి అనేది తెలియజేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక 40 mm రెయిన్ఫాల్ వచ్చింది. ఎక్కడ కూడా మేజర్ ఇబ్బందులు ఏం లేవు. అండ్ అదేవిధంగా మనము హెల్త్ డిపార్ట్మెంట్కి ఆశా వర్కర్స్ ANMs అందరూ కూడా ఫీల్డ్లో అందుబాటు ఉండాలి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏమైనా జ్వరాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అని చెప్పి తెలియజేశాము. దాంతోపాటు మన శానిటేషను ప్లస్ అలానే డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. దట్ వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు బురద కానీ సిల్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి అని. అండ్ ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ 2-3 days కూడా మనకి పాత బిల్డింగ్స్లో ఎవరు ఉండదు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే తడిగోడలు కూలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ 72 hours వరకు కూడా రిలేటివ్స్ ఇంటి కానీ చుట్టాల ఇంటికి కానీ అట్లా వెళ్ళాలి అని కోరుతున్నాము. అండ్ పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇదే ప్రయత్నంలో చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ 24-48 hours కూడా మేము అలర్ట్గా ఉంటున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్గా ఉండాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నేలకొండపల్లిలో సైడ్ రోడ్, బొందులబండలో బీటీ రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రహారీ గోడ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన తెలిపారు. పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని శ్రీనివాసరెడ్డి చెప్పారు. పెట్టిన లెంత్ వరకు కరెక్ట్గా ఇచ్చారు. డ్రైన్ ఎగ్జిట్ అయ్యేటట్టు ఎక్కడ కానీ గ్యాప్ ఉంటే జంటలని చిన్న పీస్ వదిలేస్తే దాంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.